పిల్లల పండుగని పెద్ద ఎత్తున 3 రోజుల పాటు చేసుకునే విధంగా ఈరోజు బాలోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీనికి సభాధ్యక్షత వహించినటువంటి నిర్వాహక కమిటీ అధ్యక్షులు నరసింహరావు గారు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మరొక ముఖ్య అతిథి ఎమ్మెల్సీ గారు గోపి గారు, అదేవిధంగా పెద్దలు గోపాలకృష్ణ గారు, గమిని రాంబాబు గారు, డాక్టర్ హుస్సేన్ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మన తణుకు పట్టణంలో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో 3000 మంది పైగా సామూహిక వందే మాత్ర ఆలాపన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకొని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేసుకోవటం మనందరికీ కూడా గర్వకారణం అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఒక రికార్డు స్థాపించాలనే తపంతో ఏర్పాటు చేసినటువంటి నిర్వాహక కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ రికార్డుని నమోదు చేయడానికి మనకి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కోఆర్డినేటర్స్కి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు బాలోత్సవం అనేది ముఖ్యంగా మన ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యతను ఈరోజు వారిలో ఉన్నటువంటి టాలెంట్ని వెలికి తీసే విధంగా ఈరోజు 44 రకాలైనటువంటి ఈవెంట్స్ని కండక్ట్ చేస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందే విధంగా వారిలో ఒక ప్రత్యేకమైనటువంటి మోటివేషన్ చేసే విధంగా పిల్లలందరికీ కూడా ఈరోజు శాస్త్రీయ నృత్యాలు కానీ, సంగీతం కానీ, అలాగే భరతనాట్యాలు కానీ, అలాగే వివిధ కేటగిరీల్లో దాదాపు 44 ఈవెంట్స్ని ఈరోజు మనం నిర్వహించుకోవటం మనందరికీ కూడా గర్వకారణం. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఈ రికార్డును నెలకొల్పడం, దానికి కూడా మనందరికీ ఈరోజు మనకి ప్రతి ఒక్కరికి కూడా విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా కూడా ఈరోజు మనం ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు 2 కూడా కోయిన్సైడ్ అవటం, ఈరోజు ఇటువంటి రికార్డును సాధించడం కూడా ప్రభుత్వానికి కూడా గర్వకారణం అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు అందిస్తూ ఈరోజు వారు పార్టిసిపేట్ చేసేటువంటి కేటగిరీల్లో వారు ప్రతి ఒక్కరూ కూడా వారి టాలెంట్ని ఈరోజు మన తణుకు నుంచి ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఈరోజు మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో దేశం ఈరోజు పిల్లలు దాటి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మన తణుకుకి గుర్తింపు తీసుకొచ్చే విధంగా పిల్లలందరికీ కూడా వారికి ఆశీస్సులు ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా నిర్వాహక కమిటీకి కూడా ఎంతో ఈరోజు వ్యయప్రయాసాలు కోర్చి ఈ కార్యక్రమాన్ని మన ప్రభుత్వ పాఠశాల పిల్లలతో నిర్వహిస్తున్నందుకు వారికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.